నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. చాలా నాళ్ళు అయిపోయింది మిమ్మల్ని చూసి. మన వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యి ఉంటారు. అవునవును. అవును సార్. ఓకే ఓకే ఎస్, అందరికీ ఒకసారి స్వాగతం చెప్తాం. ఎస్ ఫ్రెండ్స్, స్వాగతం. కిరణ్ టీవీ మా పాత మిత్రులందరికీ కూడా స్వాగతం. ఎస్, నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ అండ్ పామిస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్. ఎస్ ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. సో మంచి సబ్జెక్ట్స్తో మీకు మళ్ళీ మంచి ఫేవరబుల్ సబ్జెక్ట్స్తో రెడీగా ఉన్నాను. అంతా సిద్ధంగా ఉండండి. తప్పకుండా సార్. సార్ మనం వచ్చేసి జనరల్గా ఇప్పుడు పెళ్ళి అవ్వటమే కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది ఈ కాలంలో అయితే. అలాంటిది పెళ్ళైనాక సార్ కొన్నాళ్ళు కొన్ని రోజులకి అంటే మనం చూస్తే కనుక కొన్ని నెలల్లోనే కొంతమంది లేకపోతే మ్యాక్సిమం సంవత్సరం 2 సంవత్సరాలు, కొంతమంది పెళ్ళి ఎన్నేళ్ళైనా కూడా గొడవలు పడుతూనే ఉంటారు. అసలు ఈ గొడవలు కానీ విడిపోవటం కానీ మనం డైవర్స్ కేసులు అయితే వింటూనే ఉన్నాం. కొంతమంది చంపేస్తున్నారు కూడా, కట్టుకున్న భర్తనే చంపేస్తున్నారు, భార్యని చంపేస్తున్నారు. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటారు? అంటే అప్పటిదాకా కొంతమంది అంటూ ఉంటారు, కంప్లైంట్స్ కూడా మనం వింటూ ఉంటాం, పెళ్లి దాకా నేను చాలా బాగున్నాను, నా లైఫ్ చాలా బాగుంది, అలాంటిది పెళ్ళయిందో లేదో, తినతో పెళ్ళయిందో లేదో, నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా పాడైపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ వింటూ ఉంటాము. అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయంటారు? అప్పటిదాకా బాగున్న జీవితం నిజంగా ఎందుకు అంత చేంజ్ వస్తుంది? ఈ విషయాలని ఒకసారి చెప్పండి సార్. మ్యారేజ్ అనేది ఏంటి అసలు? ఈ మ్యారేజ్ వల్ల పాజిటివ్ ఇది రావాలి, బంధం అనేది నిలబడాలి అంటే ఏం చేయాలి? ఎస్, సో ఇక్కడ యూనివర్సల్ ప్రొవైడ్ ఒకటి ఉంది. ఎప్పుడు మనం ఈ పెళ్లి సందర్భం రాగానే మాట్లాడుకుంటూ అంటాం, మ్యారేజెస్ ఆర్ మేర్ అండ్ ఈవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి. అవి మనకి ఎక్కడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఎక్కడో పెరుగుతుంది, ఒక 18 years 20 years తర్వాత ఎక్కడో పెరిగిన ఒక అబ్బాయితో కనెక్ట్ అవుతుంది. అది ఎలా జరుగుతుందో అసలు ఇమాజినేషన్ చేయలేదు. దీని యూనివర్సల్ కనెక్షన్ అంటారు. యూనివర్సల్ కనెక్షన్ అంటే ఒక రెండు డిఫరెంట్ జెండర్స్ కలుసుకునే ఆ సమయం, ఆ డేట్ చాలా వండర్ఫుల్గా ఉండాలి. అంటే సైన్స్ ఏం చెప్తుంది, యాక్చువల్గా న్యూమరాలజీ సైన్స్ ఏం చెప్తుందంటే ద డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డేట్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ మీరు క్యాచ్ చేయలేకపోయారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అనుకోకుండా జరిగే అపద్రవాల కన్నా అంటే తెలియక కాదు, తెలిసేసేస్తారు. అంటే మేము చాలాసార్లు, అంటే కొన్ని ఇయర్స్ నుంచి, ఇప్పుడు మా గురుగారు ఉన్నారు, 10 years నుంచి దీని గురించి పోరాటం చేస్తున్నారు. రాంగ్ డేట్లో పెళ్ళిళ్ళు వద్దురా బాబు, రాంగ్ డేట్లో పెళ్ళిళ్ళు వద్దురని. సో నో బడీ కేర్. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ రాస్తారు, వాడికి పని ఉండదు పాటు ఉండదు, ఏదో రాసేస్తాడు. కానీ ఇక్కడ నిజంగా తెలుసుకుంటే కొన్ని ప్రాణాలని, మీరు అన్నారు ఇంతకుముందు, అంటే మనం వైలెన్స్ కాదు కానీ చాలామంది ఏంటి 32 ముక్కలు కోయటం ఏంటి ఒక బాడీని, భార్య భర్తని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటి, భార్య భర్తని చంపుకొని ఒకళ్ళు చంపుకొని కుక్కర్లో పెట్టి ఉడికించడం ఏంటి. సో వాట్ ఈస్ దిస్ ఆల్ ఆర్ డేట్స్. ఎందుకంటే ప్రపంచం నెంబర్స్తో పరిపాలించబడుతుంది. నెంబర్స్ మాత్రమే. ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ నెంబర్స్, ద పవర్ ఇస్ ద నెంబర్. మీ నెంబర్ ఏందో మీరు కరెక్ట్గా పట్టుకోలేకపోతే అనర్థం జరిగి తీరుతుంది. దట్స్ ఇట్. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎన్ని డీకోడింగ్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఎక్స్పైర్డ్ కేసులు ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి ప్రయోగాలు చేయబడ్డాయి. మ్యారేజెస్ మీదనే, మా గురుగారు అయితే మ్యారేజెస్ మీదనే కూర్చొని మొత్తం చేశారు. అంటే ఏమంటారంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని వైబ్రేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం, విలన్ కొంచెం మంచి యాక్షన్ చేస్తూ ఉంటాడు, అసలు టైం వచ్చేసరికి వాని అసలు రూపం బయటపడిపోతుంది. డేట్స్ కూడా అంతేనే, మీరు చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇది కంపోర్ట్ అంటారు. మళ్ళీ కంపోర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకోండి, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూడరు. ఫస్ట్ ఏమంటారు మన వాళ్ళు తెలివిగా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటే ఒట్టిగట్ట గుడ్డి చేయడానికి కుదరదు, అలా ఇలా ఏదో చెప్తారు పై మాటలు. కానీ ఇది అయిపోయిన తర్వాత డబ్బుల వ్యవహారం వస్తుంది, ఇది సెట్ అయిపోద్ది. ఇది సెట్ అయిపోయిన తర్వాత కంపోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ చెల్లెళ్ళ చెల్లెకి ఏ డేట్ కంఫర్టబుల్గా ఉంటుంది మ్యారేజ్ చేసుకోవడానికి. ఆ రోజు ఆదివారం వచ్చిందా, సోమవారం వచ్చిందా, వర్కింగ్ డేనా, ఎగ్జామ్స్ ఉన్నాయా, ఇలాంటి డీకోడింగ్ చూస్తారు తప్ప మ్యారేజ్ డేట్ అసలు ఏం పెట్టుకుంటున్నాం, కంపాటిబిలిటీ కూడా చూడరు. పిల్లగాని కంపాటిబిలిటీ కూడా చూడరు. మేమేం చెప్తాం, డేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. లక్కీ డేట్స్ ఉంటాయి, శత్రు డేట్స్ ఉంటాయి. ఈ రెండింటినైనా కనీసం గుర్తించండి. అంటే మెయిన్ న్యూమరాలజీ కూడా బేస్ వచ్చేసి ఆస్ట్రాలజీ, ఈ గ్రహాల నెంబర్లు బట్టే న్యూమరాలజీ అంతే ఉంటుంది. ఆస్ట్రాలజీ కూడా గ్రహాలే ఉంటాయి, న్యూమరాలజీ కూడా గ్రహాలే ఉంటాయి. న్యూమరాలజీ దేని మీద బేస్ అయింది, నెంబర్స్ మీద బేస్ అయింది. 9 నెంబర్లు ఉన్నాయి యూనివర్స్లో.
కోట్లాది నెంబర్లు మనం క్రియేట్ చేసుకున్నాం. ఉన్నది మాత్రం 9. ఒకటి కలుపుతూ ఉంటే పెరిగిపోతూ ఉంటాయి నెంబర్లు. ఉన్నది మాత్రం నవగ్రహాలే. ఈ నవగ్రహాలకు సంబంధించిన వైబ్రేషనే మీకు ఒక సపరేట్ గ్రహం ఉంటుంది, దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. తర్వాత మీకు ఒక 3 లక్కీ గ్రహాలు ఉంటాయి, వాటిని పట్టుకోవాలి. 3 శత్రువులు ఉంటాయి, వాటిని దాన్ని పడేయాలి. ఇదే మీ జీవిత సత్యం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో మ్యారేజ్కి కంపాటబిలిటీ వస్తుంది, మీ లైఫ్ కంపాటబిలిటీ ఉంటుంది, అన్నిటికీ సరిపోతుంది. యాక్చువల్గా ఎప్పుడైతే మనం జన్మించిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ మన రూల్ చేస్తుందో, మ్యారేజ్ తర్వాత ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు కలిసిపోతాయి. అవునా కదా? అక్కడ మేము కంపాటబిలిటీ చూస్తాం. అమ్మాయి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లు ఏంటి, వీళ్ళకి లక్కీ పర్సన్సా కాదా, ఒకరికొకరు కంపాటబిలిటీ ఉందా లేదా అది చూస్తాం. అది చూసే సమయం కూడా ఇయర్ వీళ్ళు అలాగలాగా చేసేస్తూ ఉంటారు. మేజర్గా ఒక 4-5 డేట్స్ గురించి మనం మాట్లాడదాం. 3, 12, 21, 30. 3, 12, 21, 30 స్టార్టింగ్ సిరీస్లో మనకి బాగా ఎఫెక్టెడ్ కొట్టేది 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు. ఈ డేట్లలో పెళ్లి జరిగితే, ఒకవేళ ఈ డేట్లలో పెళ్లి జరిగితే వీళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా? అతి ముఖ్యమైనటువంటి డబ్బుల దగ్గర ప్రాబ్లం అవుతుంది, కొలాప్స్ అయిపోతుంది మొత్తం. డబ్బులకు సంబంధించిన లైన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. వీళ్ళు అప్పటిదాకా పెద్ద వ్యాపారంలో ఉంటారు, తీరా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోతారు. మళ్ళీ ఏమంటే కామెంట్ రాస్తారు, మనలే నేను బాగానే ఉన్నాను, గుండె మీద చేసుకోండి. ఒట్టిగా అబద్ధాలు కాదు, ఒట్టిగా రాయటం కాదు. ఈ కొన్ని జీవితాలు నిలబెడితే, కొన్ని జీవితాలు పడగొడితే, కొన్ని జీవితాలని లేకుండానే చేస్తాయి. అలాంటి డేట్లలో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి క్లియర్గా ఉండండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ రాయకండి. మళ్ళీ మాకు బాగానే ఉందండి, మా తమ్ముని కొడుకు బాగానే ఉంది, తమ్ముని పెళ్లిలో బాగానే ఉంది, ఇలా కాదు. సో మనం 3, 12, 21, 30 చెక్ చేసుకోండి. ఆర్థికంగా చాలా కురింగిపోయి ఉంటారు, రోడ్డు మీద పడిపోయి ఉంటారు దాదాపు మ్యారేజ్ తర్వాత. అది 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా చెప్పలేము. మిగతా జాబ్ పోతుంది, కొంతమందికి జాబ్ పోతుంది, ఎకనామిక్ ఆర్థిక వరణ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయింది, ఏదో ఇబ్బంది అయింది, తెలియని ఇబ్బంది అయిపోతుంది, సడన్గా అయిపోతుంది. దాని తర్వాత 4, 13, 22, 31 దీనికి అధిపతి రాహు. మామూలుగా ఇక్కడే మీకు సినిమా హీరోయిన్ గురించి చెప్పాను. చూస్తానికి చాలా బాగుంటుంది, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా, చాలా పెద్దగా అమృతం తాగింది, అది తాగింది, మస్తు చెప్తాం. కానీ దాని ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడేసరికి ప్రాణాలు తీసేస్తారు. సో మేజర్గా పెళ్లి సెట్ చేసుకుంటారు, తీరా పెళ్లికి వారం రోజుల్లో కనుక పిల్లగాడిపోతాడు. కొద్ది రోజులు ఉందనగా ఏదో జరుగుద్ది, కొద్ది రోజులు ఉందనగా అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఏదో అవుతుంది. ఇలాంటి అంటే ఏదో ఒక ప్రాణ సంకటాన్ని చూపించే నెంబర్ 4, 13, 22, 31. మరి దాన్ని ఎలా మీరు చూడండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదేమిటి స్ట్రగ్లింగ్, బాగా స్ట్రగ్లింగ్, అసలు ఒక స్థాయికి రాలేరు, కొట్టుకొని 1కి 10 సార్లు. ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి, పక్కనోడు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, వీళ్ళది ఎందుకో జరగదు, అర్థం కాదు. ఆ కలయిక డేట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు గ్రహించాలి. ఒకసారి తీయండి మీ మ్యారేజ్ డేట్, మీ దాచుకున్న వెడ్డింగ్ కార్డుని బయటికి తీయండి, దాని మీద డేట్ ఏముంది, దాని మీద ముహూర్తం సమయం కూడా ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. ఉదయం ఉంటే సాయంత్రం అయితే పెళ్ళి. మరి పంతులు గారు ఎట్లా పెడతాడు, ఆ వైబ్రేషన్ కాల్కులేట్ చేసి పెడతాడు. మరి మీరు ఆ టైం చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, అవునా కదా? సో కాబట్టి దీని తర్వాత ఇంకొక మేజర్ డేటు, స్మూత్ డేటే, ఇది మంచి డేటే, 5, 14, 23. కానీ పిల్లలు లేటుగా జన్మిస్తారు. దీనికి ప్రూఫ్ చాలా ఉన్నాయి. పవర్ మెగాస్టార్ మన రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆయనకి ఎప్పుడు 14వ తారీఖు 2008, 2012లో జరిగింది పెళ్లి. ఆయనకి రీసెంట్గా పిల్లలు కలిగారు. సరే ఎలా కలిగారు తర్వాత సంగతి, పిల్లలు అయితే కలిగారు. ఓకే, అంటే లేటుగా జనరేషన్ వస్తుంది అని అంటే నమ్మరు చాలామంది. మాకు జరిగిందండి, అక్కడ మీ డెస్టినీ నెంబరు ఏదో ఒకటి, ఇది 10% మాత్రమే తేడా ఉంటుంది, 90% ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ ఉంటుంది న్యూమరాలజీలో. ఆ కేసులలో ఏదో ఒకటి మీకు కనపడదు అనుకోండి, మళ్ళీ దీన్ని వ్యతిరేకించవద్దు. లేటుగా పిల్లలు వస్తూ ఉంటారు, ఏం కాదు. కారణం ఏంటంటే బుధుడు, దాని అధిపతి బుధుడు కొంచెం నసుంపకుడు. ఆ విషయంలో కొంచెం ఆ క్యారెక్టరేషన్ చూపిస్తానికి, ఆ లక్షణాన్ని చూపిస్తానికి లేట్ అయింది అంతే. మళ్ళీ మీరు మెడికల్లోకి వెళ్తే అన్ని బరాబర్ ఉంటాయి, స్పెర్మ్ కౌంట్ బరాబర్ ఉంటుంది, అమ్మాయి బాగానే ఉంటుంది, గర్భసంచి బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ పిల్లలు లేట్ కలుగుతారు. కారణం ఏంటంటే దాని యొక్క ప్రభావం. ఇక దీని తర్వాత మనకి అతి ముఖ్యమైన డేట్ వచ్చి 8, 17, 26. ఇది మాత్రం చాలా డేంజరస్ సునామీ డేట్స్. మీరు సునామీలు ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ డేట్లనే వచ్చి ఉంటాయి. సునామీలు, పెద్ద పెద్ద భూకంపాలు, అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణమైనటువంటి డేట్ ఇది. మరి ఆ మంట అంతా వచ్చి మనకి ఇక్కడ పెళ్ళిలో పడిపోతుంది. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అనుకుంటాం కదా, ఈ డేట్లో చేసుకుంటే మొత్తం మంటే ఉంటుంది, రకరకాల ఇబ్బంది పడతా ఉంటారు. ఎస్, అంటే డైవర్స్ అయిపోతాయి, ప్రాబ్లమ్స్ అయితే, కొంతమంది పార్ట్నర్స్ మిస్ అయిపోతారు, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రాంగ్ డేట్స్. 7, 16, 25వ తారీఖు కూడా, అది కూడా ఇప్పుడు పిల్ల ఇక్కడ ఢిల్లీలో ఉంటే అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, దూరంగా ఉంటారు, దూరంగా ఉంటారు. అంటే వీళ్ళు కలిసి ఉండే కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వస్తూ ఉంటుంది, ఒకరినొకరు నంబరు, అనుమానాలు పెట్టుకుంటూ ఉంటారు.
విపరీతమైన వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. అప్పటిదాకా బాగున్న వాళ్ళు కొద్ది రోజులకే గ్యాప్ వచ్చేస్తుంది, ఇష్టపడరు. ఎందుకో ఇష్టపడరు. అంటే డేట్ యొక్క వైబ్రేషన్ అంటుంది శాస్త్రం. న్యూమరాలజీ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ ది డేట్స్. మీ పెళ్లిలు ఏ డేట్లలో జరగాలో ఖచ్చితంగా నిర్ణయం చేసుకోలేకపోతే మీకు ఇబ్బంది అయింది. సో సలహాలు తీసుకోండి. మామూలుగా న్యూమరాలజిస్ట్ కన్సల్ట్, ఇప్పుడు ఆస్ట్రాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఈ నెంబర్లను కాలిక్యులేట్ చేయరు, ముహూర్తాన్ని, నక్షత్రాన్ని, టైంని కాలిక్యులేట్ చేస్తారు. చాలా బాగుంటుంది, వాళ్ళు పెట్టిన ముహూర్తం చాలా బాగుంటుంది. కానీ మీరు ఆ టైంకి జరగదే, డేట్ల గురించి వాళ్ళకి ఐడియా ఉండదు. కానీ మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. సో వీటన్నిటికి మళ్ళీ రెమెడీ ఉందా అని చెప్పేసి మీరు అడిగారు. అవును సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ డేట్స్ న చేసుకుని, అప్పుడు దానికి ఏం చేయాలంటారు? దీనికి న్యూమరాలజికల్లో ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన మహత్తరమైన కార్యక్రమం ఉంటుంది. దట్ ఈస్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, మరు మాంగళ్య ధారణ. ఇది మా గురుగారు అయితే 10 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది పెళ్ళిళ్ళు చేశారు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఆగస్టులో ఉన్నాయి మామూలుగా. 1వ తారీఖు ఉంది, 10వ తారీఖు ఉంది, 19వ తారీఖు ఉంది, 28 మనం ఎంకరేజ్ చేయం. దీన్ని 1 సూపర్ కోడ్ అంటారు. మామూలుగా డేట్లో ఏ నెంబర్ ఉంటుందో దాన్ని టోటల్ చేస్తే డెస్ట్ నెంబర్ కూడా అదే వస్తుంది, దాన్ని సూపర్ కోడ్ అంటారు. దీన్ని బై చూపిస్తేప్పుడు 1 అనే దగ్గర వీళ్ళకి సూపర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. వాటన్నిటికన్నా బాగా అద్భుతంగా ఉండే డేట్ వచ్చి 19వ తారీఖు. 19వ తారీఖు బుధవారం శ్రీశైలంలో మహా అద్భుత ఆవిష్కరణ జరగబోతుంది. పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఎవరి మ్యారేజ్ అయితే 3, 12, 21, 30 తారీఖు జరిగింది, రైట్, మీకు స్ట్రగుల్ ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పటివరకు బాగుండొచ్చు, సడన్గా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంటుంది, ఊరికే స్లోగా వచ్చి చూపేది, మీకు సడన్గా చూపించేస్తుంది అది. మీకు ఈ డేట్ల ఇంప్రెస్ కూడా అప్పుడే మీకు ఏమంటే కొద్దిగా చూపించాల్సిన అవసరం లే, సడన్గా పడిపోతుంది మీద. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 3, 12, 21, 30 రాత్రికే మీరు పెట్టిన షేర్లన్నీ డమాల్ అనేవి అనుకోండి, ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయిపోయినట్టే కదా. సో వీటన్నిటికి రెమెడీగా మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ సూపర్ కోడ్లో చేసుకొని దీన్ని 0 చేశారనుకోండి, దీని వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోతుంది. 1 సూపర్ కోడ్ వైబ్రేషన్ కూర్చుంటుంది మీ పెళ్లిలో, చాలా అద్భుతంగా ఉంటుంది. 3, 12, 21, 30 మీ పెళ్లి డేట్లు గుర్తు చేసుకోండి మంచిగా. 4, 13, 22, 31, తర్వాత 5, 14, 23, 7, 16, 25, 8, 17, 26 మ్యాక్సిమం ఈ డేట్లలో కనుక మీ మ్యారేజెస్ జరిగి ఉంటే యూ హ్యావ్ టు కంప్లీట్ ద బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. మరుమాంగళ్య ధారణ జరిగి తీరాల్సిందే. సార్, అంటే ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటుంది, అది సెకండ్ మ్యారేజ్ కిందకి వస్తుంది కానీ ఫస్ట్ మ్యారేజ్ అంటే అలా రాదు కదా. సో అంటే మరి ఏమంటారు, దానికి ఏం చెప్తారు? ఇది కాదు అంటే ఇప్పుడు మనం తప్పుగా అనుకోకూడదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సెకండ్ మ్యారేజ్ అనుకుంటామా? వేరే వాళ్ళని చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ అవుతుంది. అది మీరే మ్యారేజ్ చేసుకుంటే ఎలా సెకండ్ మ్యారేజ్ అవుతుంది? దీన్ని మరుమంగళ ధారణ అనేది మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు స్త్రీలు మీకు తెలిసే ఉండాలి, మామూలుగా తాళి సడన్గా తెగిపోతుంది, దాన్ని ఏం చేస్తారు? వెంటనే పసుపు కుంకుమ కట్టేసి కొంచెం గ్రాప్ తీసుకొని దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటారు. దాన్ని కూడా మరుమంగళ ధారణే అంటారు. మరుమంగళ ధారణ అంటే మంగళసూత్రాన్ని ఇంకోసారి ధరించడం అని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ చేస్తారు సార్? ఇది శ్రీశైలంలో ఉంది మేడం, స్వామి సమక్షంలో శ్రీశైలంలో ఉంది. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. చాలా జంటలు రిజిస్టర్డ్ అయిపోయి ఉన్నాయి, దాదాపు 150 పైన జంటలు రిజిస్టర్డ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ మ్యామ్. 19వ తారీఖు ఆగస్టు 19వ తారీఖు బుధవారం వస్తుంది, తదియా వస్తుంది ఆ రోజు. ఎవరైనా కొంతమంది ఆస్ట్రాలజీ మీద కాన్సన్ట్రేట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢ మాసం వెళ్ళిపోయి పెళ్ళిళ్ళ సీజను. పేరెంట్స్ కూడా నేను అడుగుతున్నాను, మామూలుగా మీరు మీ పిల్లలకి మంచి డేట్లో మ్యారేజ్ చేయండి. మీ పిల్లలకి మళ్ళీ మీరు మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం మళ్ళీ మీరు టైం కేటాయించొద్దిగా, ఎలా ఉన్నారు ఏంటి, అయ్యో అది మీరే కొద్దిగా నో సెకండ్ థాట్స్. ఈ డేట్లలో పెళ్ళిళ్ళు చేసేయండి. మీకు ఆగస్టులో పెట్టుకోండి, శ్రావణ మాసంలో 1వ తారీఖు బాగుంది, అది 1 అనుకోడే, 10వ తారీఖు 1 అనుకోడే. మీరు శ్రీశైలం దాకా వచ్చి మా సమక్షంలో చేసుకోలేకపోతే కనీసం ఈ డేట్లనే పెళ్ళిళ్ళు చేయండి. మీరు 28 జోలికి పోకండి. 28 కూడా సూపర్ కోడే, కానీ దాని జోలికి వద్దు. ఇక్కడ 28 ఉంది కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ మా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే స్వామి మల్లికార్జున స్వామి సమక్షంలో అద్భుతమైన ఆకర్షణ జరుగుతుంది. హోమాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కథ ఉంటుంది. అన్నీ ఒక పెళ్లిలో సాంప్రదాయబద్ధంగానే ఒక పెళ్లి. నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే మిస్ అయిపోయారో, అమ్మ ఎన్ని మిస్ అయిపోయామో మీరు పెళ్లిలో అని ఫీలింగ్ కలగాలి మీకు.
అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఎస్ ఫ్రెండ్స్ రెడీగా ఉండండి. ఎవరికైతే మీకు దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా సందేహాలు తెలుస్తున్నాయి, ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మో ఇది అలా అవుతుంది కదా ఇలా అవుతుంది కదా, నో, ఇవన్నీ మీరు మళ్ళీ నెగిటివ్ మైండ్లోకి తీసుకోకూడదు. బీ ఆన్ పాజిటివ్ మైండ్ సెట్. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాంతో కొద్ది రోజులు నిష్టగా ఉండేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒట్టిగా గుడ్డిగా మీరు ఏదో తాళే కదా అన్నట్టు కాదు. ఓకే, దీనికి కొంచెం నిష్ట కూడా పాటించాల్సి ఉంటుంది. కనీసం ఒక 21 రోజులను నిష్ఠలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ లోపల మీరు తొందరగా నిర్ణయం తీసుకొని దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతే అన్ని అద్భుతాలే జరుగుతాయి. చూడండి మీరు దీంట్లో ఏమేమి మనకి రిజల్ట్ వచ్చినవి అంటే మేడం, పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలిగిన కేసులు ఉన్నాయి మన దగ్గర. రైట్, 12 సంవత్సరాలు అయితే పిల్లలు కలగరు, దీంట్లో పిల్లలు కలిగిన కేసులు ఉన్నాయి. ఓకే, సో వీళ్ళకి 5, 14, 23 ఇది బాగా అనుభవం ఉంటుంది. చాలామందికి పిల్లలు పట్టరు. ఈ మధ్య నా కాకినాడ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, 12 సంవత్సరాలు అవుతుంది, అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఏం ప్రాబ్లంలే. ఈయన స్పెర్మ్ కౌంట్ బాగుంది, అమ్మాయి గర్భసంచి బాగుంది, అన్నీ బాగున్నాయి, పిల్లలు కలగట్లే. ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఈజ్ కమింగ్. ఓకే, అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి, మీరు గుర్తు తెచ్చుకోండి. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, కొంతమందికి అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఉండరు, వంశోద్ధారకులు లేడే అని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వంశోద్ధారకుడు వచ్చిన కేసులు మన దగ్గర టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రైట్, ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది, బాగా ఇబ్బంది అవుతుంది, అలాంటి వాళ్ళు స్ట్రగ్లింగ్ కేసులకు కూడా మంచి సొల్యూషన్ దొరికిన ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళకి మంచి సొల్యూషన్స్ దొరికిన కేసులు ఉన్నాయి. చాలా లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆల్ దేర్. మీరు పర్సనల్గా కలవచ్చు, ఇంతకుముందు పెళ్లి చేసుకున్న జంటలు కూడా అక్కడికి వస్తాయి చూస్తానికి. రైట్, సో మీరు రావచ్చు, అందరినీ కలుసుకోవచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు. ఒక కుటుంబం, దాంట్లో మేము కూడా ఉంటున్నాం. రైట్, మేము కూడా మరిమంగళధారణ చేసుకుంటాం, మీకు చేసుకుంటే కాదు, మేము కూడా ఉంటున్నాం, ఆ పెళ్ళికి ఆ వధూవరులకి మేము కూడా ఉంటున్నాం. కాబట్టి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రాండి అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం, మంచి జీవితాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. సూపర్, వెల్కమ్. సో విన్నారు కదా, అంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా మన మ్యారేజ్ లైఫ్ అనేది, ముఖ్యంగా మ్యారేజ్ డేట్ అనేది మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని సార్ అయితే చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, అసలు ఈ పెళ్లి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఇంకా తెలుసుకోవాలి, ఏ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సార్ చెప్పినట్లు మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా తెలుసుకుంటూ ఒక్కసారి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మ్యామ్.